గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైటీషియన్ జర్నీ హబ్. అండ్ ఈరోజైతే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మీ అందరికి కూడా తెలుసు. అదేంటంటే 1 myth అబౌట్ డయాబెటిక్స్ యూ షుడెంట్ బిలీవ్. అంటే ఏంటంటే ఈరోజు మనం ఒక అంటే మిస్కన్సెప్షన్ అనొచ్చు. ఎందుకు అనంటే అందరు పీపుల్ ఏమనుకుంటారంటే డైటీషియన్స్ అనేసరికి ఓన్లీ వెయిట్ లాస్ గురించే చెప్తారు, ఓన్లీ వెయిట్ లాస్కి మాత్రమే డైటీషియన్స్ అని అనుకుంటారు. బట్ అది చాలా రాంగ్. బికాస్ ఓన్లీ అదే వర్క్ చెయ్యరు డైటీషియన్స్. అంటే హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు. ఫర్ ఎవ్రీ డిసీజ్, ఏదైనా డిసీజ్ గురించి వాళ్ళు అనలైజ్ చేసి ఆ పేషెంట్కి ఎటువంటి డైట్ ఇవ్వాలి, అండ్ ఎంత క్యాలరీస్ ఉండాలి, ఎంత ప్రోటీన్స్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అండ్ ఎంత ఫ్యాట్స్ ఉండాలి అనేది చూసి వాళ్ళు దాన్ని బట్టి డైట్ ప్లాన్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, ఆల్సో ఫర్ డయాబెటీస్ పేషెంట్స్కి కావచ్చు, హార్ట్ డిసీజ్ పేషెంట్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్కి కావచ్చు, అలా ఏ డిసీజ్కైనా సరే. ఈవెన్ ఇన్ కరోనా టైమ్ ఆల్సో మెనీ పీపుల్ ఫోకస్డ్ ఆన్ డైట్ ఓన్లీ. ఆ డైట్ ఎలా వస్తుంది, ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ఓన్లీ డైటీషియన్స్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దట్ వే, బట్ డైటీషియన్స్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ athletes in that also they will give diets like ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా ఆ టైంలో కూడా వాళ్ళు అనలైజ్ చేసి ఇస్తారన్నమాట. ఇన్ అథ్లెట్స్ వాళ్ళ దాంట్లో కూడా. అండ్ ఇంకా రీసెర్చ్లో వర్క్ చేయొచ్చు, ఇంకా ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేస్తారు, అండ్ పబ్లిక్ హెల్త్లో కూడా డైటీషియన్స్ అనేవారు వర్క్ చేస్తారనమాట. ఇది చాలామందికి ఉండే డౌటే. అంటే డైటీషియన్స్ ఏం చేస్తారో వాళ్ళకి పూర్తిగా తెలియదు అనమాట. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ వెయిట్ లాస్కి మాత్రమే డైటీషియన్స్ అనుకుంటారు, వెయిట్ గెయిన్కి, వెయిట్ లాస్కి, అలా చిన్న వాటికి అనుకుంటారు. బట్ డైటీషియన్స్ వర్క్ ఇన్ మెనీ ways. Thanks for watching. Subscribe to Dietitian Journey Hub.